హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. కృష్ణ నటవారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా ఆయన సినీ పరిశ్రమకు పరిచయమై 25 ఏళ్లు. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన మహేష్ రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్కి హీరోగా పరిచయమయ్యారు. కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం 1999 జూలై 30న విడుదలై మంచి విజయం సాధించింది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇక రాజకుమారుడు అనే టైటిల్కి తగ్గట్టుగానే నిజంగానే రాజకుమారుడిలా ఉన్నాడనే పేరుని మహేష్ తెచ్చుకున్నారు. మహేష్ అందానికి ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రీతి జింతా హీరోయిన్ గా నటించిన రాజకుమారుడు చిత్రంలో ప్రకాష్ రాజ్, సుమలత, శ్రీహరి, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, శివాజీ రాజా, అస్రాని, ఎంఎస్ నారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొందాయి. రామసక్కనోడమ్మ సందమామ, గోదావరి గట్టుపైన, ఇంద్రుడు చంద్రుడు వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా విజయన్ విన్సెంట్, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. 40కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని 10 కోట్లకు పైగా షేర్ రాబట్టిన రాజకుమారుడు మూవీ హీరోగా మహేష్కి మంచి స్టార్డమ్ని ఇచ్చింది.